ఎస్ ట్రేడర్స్, చూడండి ఫైనల్గా మనకి ఫ్రైడే రేంజ్ లోపల 50 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది ఈరోజు. రేపు బేరిష్గా ఉండొచ్చు మార్కెట్. ఒకవేళ చూడండి ఇవి మన మన లెవెల్స్ చూశారు కదా. ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసి ఈ వీక్ లైన్స్, ఇవి మేజర్ లైన్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసి ఈ వీక్ లైన్స్, ఫ్రైడే హై లో రేంజ్. వీటి ప్రకారం నెక్స్ట్ వీక్ కూడా తిరుగుతుందని చెప్పుకున్నాం. మనకు లాస్ట్ ఫ్రైడే నుంచి చూసుకుందాం. చూడండి నెక్స్ట్ రేపు ఫ్రైడే కదా. ఈ ఫ్రైడే చూడండి ఇక్కడ ఫ్రైడే హై ఇది. ఈ హై పైన లో పైన మార్క్ వేసుకున్నాం మనం. మళ్ళీ ఆ తర్వాత ఫస్ట్ రెసిస్టెంట్ దాటి పైకి వెళ్ళలేదు. ఫస్ట్ రెసిస్టెంట్ కిందికి వచ్చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ కిందికి వచ్చేసింది. ఒకవేళ రేపు మేజర్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో మనకి ఇది మేజర్ సపోర్ట్ అనమాట. ఒకవేళ ఇక్కడ ఈ లోపలికి వచ్చి ఫ్రైడే రేపు లోపలికి వచ్చినా కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరితే బాగుంటుంది, ఇంకా మంచి మూమెంటం అప్ సైడ్ వస్తుంది. కానీ ఈ మిడిల్ రేంజ్ ఉంది కదా, ఇది ఫ్రైడే మిడిల్ రేంజ్. ఈ ఫ్రైడే మిడిల్ రేంజ్, ఈ మేజర్ సపోర్ట్ రేంజ్, మళ్ళీ ఇది ఏదైతే ఛానల్ వేసుకున్నామో మనము ఈ ఛానల్, ఈ మూడిటి సపోర్ట్ తోటి పైకి మంచి డిమాండ్ అనమాట. ఇక్కడ డిమాండ్ ఏరియా క్రియేట్ అయ్యి మంచి ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తే మాత్రం అప్ సైడ్ మంచిగా చాలా స్ట్రాంగ్గా ఎగిరే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ ఈ 3 లైన్ల దగ్గర కిందికి వచ్చేసిందంటే మాత్రం రేపటి అంటే లాస్ట్ ఫ్రైడే రేంజ్ కూడా కిందికి రావాల్సి ఉంటుంది ఒకవేళ. ఓకే, అప్పుడు కిందికి వస్తే మళ్ళీ మనకి ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇది దాటి కిందికి వచ్చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇంకా మొమెంటం బాగా ఉంటుందా ఉండదా ఒకవేళ రేపు చూద్దాం. ఇక్కడ మంచి మళ్ళీ మంత్లీ సపోర్ట్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా ఫస్ట్ సపోర్ట్ ఇది. ఈ ఫ్రైడే రేంజ్ లోపలికి వస్తేనే అని మనం లాస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటున్నాం. లాస్ట్ వీక్ మనం వీడియోలు పెట్టుకుంటున్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. ఫ్రైడే రేంజ్ చాలా కీలకం, ఫ్రైడే రేంజ్ చాలా కీలకం అనేది అదే అనమాట. ఫ్రైడే రేంజ్ లోపు మళ్ళీ ఒక డిమాండ్ క్రియేట్ చేసి, మళ్ళీ ఒక రెసిస్టెంట్ క్రియేట్ చేసి కిందికి వస్తుందన్నమాట. చూడండి ఈ వీక్ ఏమైంది, ఎక్కడ కూడా మనకి 1 అవర్లో ఎక్కడ బ్రేక్ కాలేదు. అది అందుకే మార్కెట్ అక్కడే ఉండిపోయింది. ఒకవేళ రేపు కనుక 1 అవర్లో అబ్జర్వ్ చేయండి. రేపు 1 అవర్లో ఫస్ట్ 1 అవర్లో కనుక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ బ్రేక్ అయితే మాత్రం మంచి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇది మనకి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇది దాటి కిందికి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ ఇది మేజర్ సపోర్ట్, ఇది మళ్ళీ మనకి మంత్లీ వైజ్ సపోర్ట్ ఇప్పుడు అవుతుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి కింద 1 అవర్లో బ్రేక్ ఇస్తే కనుక ఇది ఫస్ట్ సపోర్టు, ఇది సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఇందులోనే మనకు మళ్ళీ ఇది వీక్లీ ఇవి చెప్పుకుంటున్నాం కదా, ఈ డాటెడ్ ఈ వీక్లీ హై, వీక్లీ లో. ఈ వీక్లీ లోకి కూడా లాస్ట్ ఫ్రైడే ఏం చేసింది చూడండి. వీక్లీలో ఇక్కడ ఓపెన్ అయింది, కానీ మనకి ఇది డే క్యాండిల్లో పెట్టినప్పుడు మాత్రమే ఇక్కడ టచ్ అయినట్టు చూపిస్తుంది. కానీ మనకు 1 అవర్లో పెడితే ఇక్కడ కొంచెం పైన ఓపెన్ అయింది కనుక దీన్ని కూడా కిందికి తన్నే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే రేపు ఫస్ట్ 1 అవర్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కింద బ్రేక్ డౌన్ అయితే మంచి సెల్ పాయింట్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. రేపు మంచి మూవ్ ఇస్తుంది అనుకుంటున్నాను డౌన్ సైడ్. ఎందుకంటే ఈ ఛానల్ను కూడా చూడండి, ఛానల్ అబ్జర్వ్ చేయండి. ఛానల్ అబ్జర్వ్ చేసినా మీకు అర్థమవుతుంది. ఛానల్లో మిడిల్ 50 పాయింట్ ఇది ఉంది కదా, మిడిల్ లైన్ 50 రేంజ్. ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ ఆఫ్, ఈ మిడిల్ ఆఫ్ కిందనే ఉంది కనుక మనకు సెల్ సైడ్ చూసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే మంచిగా ఇంకా మూమెంటం కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడి వరకు 24,070 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సెకండ్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ 24,428. ఇంకా మూమెంటం స్పీడ్గా ఉంటే రేపు చూద్దాము. నేను ఇక్కడి వరకే ఉంటుంది అనుకుంటున్నాను రేపటి వరకు. ఒకవేళ ఇక్కడి వరకు ఉన్నా మనకేం ఆశ్చర్యం లేదు. కానీ డౌన్ మూమెంటం మాత్రం వచ్చినట్టే. నెక్స్ట్ వీక్ కూడా డౌన్లోనే ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది అనమాట. ఎవ్రీ వీక్ గమనించండి. ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకుందాం. ఈ ఫ్రైడే మనకి ఎక్కడ 1 అవర్ రేంజ్లో బ్రేక్ కాలేదు. ఓకే, మనం మళ్ళీ ఇక్కడ చూద్దాం. లాస్ట్ ఫ్రైడే చూడండి, లాస్ట్ ఫ్రైడే ఇక్కడ నుంచి ఇది అబ్జర్వ్ చేయండి, కర్సర్ పెడుతున్నాను. ఇది ఫ్రైడే రేంజ్ ఇక్కడ మనకి ఓపెన్ అయింది, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా 1 అవర్‌లో బ్రేక్ కాలేదు. డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఇక్కడ జిగ్‌జాగ్ చేసింది. ఇక్కడ మనకి 1 అవర్‌లో కింద డౌన్ సైడ్ బ్రేక్ అయింది. అంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉండొచ్చు అని అర్థం. యాక్చువల్‌గా ఈ మొమెంటాన్ని క్యాచ్ చేయడానికి మనకి ఎటువంటి సోర్స్ లేదు. ఎక్కడ ఆహ్, హ్మ్, ఎక్కడ మనకి క్యాచింగ్ పాయింట్ లేదు. ఎక్కడ గూడా మనకి సరైన పాయింట్ లేదు. ఏది మనం ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి. కానీ ఇక్కడ 1 అవర్‌లో మనకి బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఈ 1 అవర్‌లో బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి కిందికొచ్చేసింది. ఇదే గదా! ఫ్రైడే. చూడండి కర్సర్. థర్స్‌డేలోనే కిందికొచ్చేసింది. ఫ్రైడే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. చూడండి ఎన్ని పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో. అంటే మనకి 3 డేస్ ఆగితే 1, 2, 3 డేస్ ఆగితే ఫోర్త్ డే నుంచి మనకి డౌన్ మొమెంటమ్ వచ్చింది. ఎన్ని పాయింట్లొచ్చింది? దాదాపుగా 650 పాయింట్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఎక్కడ ఎంట్రీ లేదు అసలు యాక్చువల్‌గా. మనం గుడ్డిగా దూకితే సరే వస్తాయి కొన్ని పాయింట్లు. కానీ అసలైన టార్గెట్ ఇది అన్నమాట. డౌన్ సైడ్ టార్గెట్. అందుకే మనకి ఈ వీక్ ఏమైంది? ఈ వీక్ ఎక్కడ గూడా మనకి 1 అవర్‌లో బ్రేక్ డౌన్ ఇయ్యలేదు. బ్రేక్ అప్ ఇయ్యలేదు. కనుక రేపు గమనించండి. రేపు ఫ్రైడే. రేపు గమనించండి. 1 అవర్‌లో గనుక ఎక్కడ బ్రేక్ అయితే అక్కడి సైడ్ మనం ట్రేడ్ ఉండొచ్చనేది కన్ఫర్మ్ ట్రేడ్ అన్నమాట. ఒకవేళ అప్ సైడు మనకిక ఇక్కడ ఫ్రైడే రేంజ్‌లోకి వచ్చింది. లోపలికొచ్చింది గనుక మనకు డౌన్ సైడ్ ఎళ్ళిపోవాలని మనం అనుకుంటున్నాం. కానీ ఒకవేళ 1 అవర్ రేంజు రేపటి 1 అవర్ ఫస్ట్ 1 అవర్ తర్వాత ఎటు సైడు మంచి క్యాండిల్ మొమెంటమ్ ఇస్తుందో చూడండి. చూసిన తర్వాత ట్రేడ్ ఎంటర్ అవ్వండి. ఆ ట్రేడ్ ఎంటర్ అవుతే మీకు అర్థమవుతుంది. మనం చెప్పుకునే లాజిక్స్ ఎలా అర్థమవుతుందో. ఒకవేళ ఫస్ట్ 1 అవర్ తర్వాత ఇది 15 మినిట్స్ క్యాండిలే అండి. లాస్టు ఆహ్, 3:15 క్యాండిల్ 15 మినిట్సే ఉంటుంది కనుక ఈ క్యాండిల్‌ని మనం 1 అవర్ కింద కన్సిడర్ చేయరాదు. రేపు 9:15-10:15 క్యాండిల్ మీద గనక ఒకవేళ మంచి వాల్యూమ్‌తో అప్ సైడ్ బ్రేక్ అయితే గనక అప్ సైడ్ ఉండొచ్చు. లేదు మంచి డౌన్ సైడ్ బ్రేక్ అయితే గనక డౌన్ సైడ్ ఉండొచ్చు. ఇది కన్ఫర్మ్ ట్రేడ్ అన్నమాట. దీన్ని గమనిస్తే మీకు రేపు అర్థమవుతుంది. మనకు అంతకుముందు వీక్ గూడా చూద్దాం ఒకసారి. చూడండి ఇది థర్స్‌డే, ఇది ఫ్రైడే గదా! మనకు మండే ఇక్కడ ఓపెన్ అయింది అసలు యాక్చువల్‌గా. మనం ఫ్రైడే టు ఫ్రైడే చెప్పుకుంటున్నాం గనుక ఈ ఫ్రైడేని కన్సిడర్ చేసాం. చూడండి ఇక్కడ ఫ్రైడే ఎక్కడొచ్చింది? ఇది, ఇది ఫ్రైడే. చూడండి కర్సర్ పెడుతున్నాను. ఇ ఇది ఫ్రైడే రేంజ్. ఎక్కడ డౌన్ సైడ్ అయినా బ్రేక్ అయిందా? అప్ సైడ్ అయినా బ్రేక్ అయిందా? చూడండి. జూమ్ చేస్తాను చూడండి. ఇది ఫ్రైడే. ఎక్కడ 1 అవర్‌లో బ్రేక్ అయింది? ఇది ఫ్రైడే అయిపోయింది. ఇది మండే వచ్చింది. మండేలో గూడా ఎక్కడ సైడ్ బ్రేక్ కాలేదసలు యాక్చువల్‌గా. ఓకే. ఇక్కడ చూడండి మండే అయిపోయింది. ట్యూస్‌డేకొచ్చాం. ట్యూస్‌డేలో కూడా ఇక్కడ బ్రేక్ అయింది చూడండి. ఇక్కడ 1 అవర్‌లో ఆహ్, బుల్లిష్ క్యాండిల్ మీద డౌన్ సైడ్ బ్రేక్ అయింది కానీ ఆల్రెడీ ఇక్కడ ఒక లో క్రియేట్ చేసింది. ఈ లోని మనం కన్సిడర్ చేస్తాం గదా! ఈ లోని కన్సిడర్ చేసాం. ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. ఇది లో మనకి. ఇది లో అయిన తర్వాత ఇక్కడ 1 అవర్ బ్రేక్ డౌన్ సైడ్ ఇచ్చింది. కనుక మనం కన్సిడర్ చేయరాదు. ఒకవేళ అదే అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మనకి మంచి ఛాన్స్ వచ్చేది. చూడండి ఇంకా నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. మండే అయిపోయింది. ట్యూస్‌డే అయిపోయింది. వెడ్నెస్‌డే. థర్స్‌డే చూడండి ఇక్కడ బ్రేక్ అయింది అప్ సైడ్. ఇక్కడ ఇది సపోర్ట్ ఏరియా అవుతుంది గదా! మనకి. ఈ సపోర్ట్ ఏరియా మీద మనకు బ్రేక్ ఇచ్చింది. కనుక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అప్ సైడ్ ఉండొచ్చు. ఇది ఏ రోజు ఇచ్చింది? థర్స్‌డే ఇచ్చింది. థర్స్‌డే మనకు మంచి అంటే ఇది ఎక్స్‌పైరీ డే. ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఈ ఈ లైన్‌ని ఇక్కడ తీసుకెళ్తున్నాను. ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఫ్రైడే రే ఫ్రైడే రోజు పైకెళ్ళిపోయింది. ఓకే. అది అన్నమాట. మనకిక్కడ మండే రోజు నుంచి చూడండి. మండే రోజు నుంచి కూడా ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వలేదు అసలు యాక్చువల్‌గా. చూడండి ఇక్కడ నుంచి మండే గదా! ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి మండే. క్యాండిల్ మీద కింద ఎక్కడ బ్రేక్ ఇయ్యలేదు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ డైరెక్ట్‌గా బ్రేక్ ఇవ్వాలి. ఇది బ్రేక్ డౌన్ కాదసలు. అందుకే మనకి మళ్ళీ పైకెళ్ళిపోయింది. ఓకే. అసలు మొమెంటమ్ లేదు చూడండి. ఇది ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ అయినా గూడా మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ డౌన్‌కొచ్చేసింది. ఓకే. రేపు గమనించండి. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ మంచి బ్రేకౌట్ వస్తే డౌన్ వచ్చినా, అప్ సైడ్ వచ్చినా అటు సైడు మనం ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మనం అందుకే చెప్పుకున్నాం అనమాట. ఈ ఏరియా మనకి చాలా ఇంపార్టెంటు. ఇది మేజర్ సపోర్టు.
ఈ సపోర్ట్ గనుక బ్రేక్ అయితే కిందికొస్తుందనమా అని చెప్పేది అదే లాజిక్‌తో అనమాట. ఒకవేళ ఇక్కడే గనుక మనకి మంచి 1 అవర్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ ఉండొచ్చు. మళ్ళీ అప్పుడు ఇది ఫస్టు టార్గెట్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ అయితే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. మళ్ళీ ఇది థర్డ్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ మనకి రేపు అప్ సైడ్ మూవ్ ఇస్తుందా? డౌన్ సైడ్ మూవ్ ఇస్తుందా? రేపు చూద్దాం. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే పోయేదేం లేదు గదా! చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ.